సో నెక్స్ట్ సమ్ వచ్చేసి యూనియన్ ఆఫ్ టూ సార్టెడ్ యారేస్. సో ఈ సమ్లో ఏంటంటే యూనియన్ ఆఫ్ టూ సార్టెడ్ యారేస్, మనకి టూ సార్టెడ్ యారేస్ ఇస్తారు. సో మనకు టూ యారేస్ ఇచ్చారు, ఆ రెండు సార్టెడ్ అనమాట. టూ సార్టెడ్ యారేస్ ఇస్తారు. వాటిని ఏం చేయాలంటే మనం యూనియన్ కనిపెట్టాలి. మనం సెట్స్లో నేర్చుకున్నాం కదా, 10th స్టాండర్డ్ ఇంటర్మీడియట్లో నేర్చుకున్నప్పుడు సెట్స్ చాప్టర్లో నేర్చుకున్నాం కదా యూనియన్ అంటే ఏంటో. ఎస్, అదే ఇక్కడ కూడా చేయాలి. ఏం లేదు, మనకు టూ యారే ఎలిమెంట్స్ ఇచ్చారు, వాటి రెండింటిని కంబైన్ చేసి అండ్ డూప్లికేట్స్ అనేది రిపీట్ అవ్వకూడదు, కంబైన్ చేయాలి. ఏం లేదు, మనం ఇచ్చిన టూ యారేస్ని కంబైన్ చేయాలి అండ్ డూప్లికేట్స్ని రిపీట్ చేయకూడదు. డు నాట్ రిపీట్ డూప్లికేట్స్, డు నాట్ రిపీట్ డూప్లికేట్స్, రైట్? ఓకే, అలాగనమాట. సో ఓకే, లెట్స్ ట్రై టు రైట్ ది యూనియన్ ఫర్ దిస్. సో నేను ఒక యూనియన్ యారే క్రియేట్ చేసుకుంటాను. ఒక యూనియన్ యారే క్రియేట్ చేశాను. సో నేను చేస్తానంటే ఇప్పుడు నేను ఫస్ట్ యారేలో ఐటరేట్ చేస్తాను. ఐ స్టార్ట్ ఫ్రమ్ ఫస్ట్ యారే, ఐ గో టు 1. ఇప్పుడు దీనిలో యూనియన్ ఎలిమెంట్స్ ఎలా కనబడుతుంటే, వి నో యూనియన్ ఎలిమెంట్స్, దట్ ఈస్ 1, 2, 3, 4, 5, 6, అంతే. సో దీస్ ఆర్ ది యూనియన్ ఎలిమెంట్స్. సో బట్ మనం దీన్ని ప్రోగ్రామింగ్లో వచ్చేసరికి ఎలా చేస్తామంటే, యూస్ సెట్ డేటా స్ట్రక్చర్. స్టెప్ 1 సెట్ డేటా స్ట్రక్చర్ యూస్ చేస్తాం. స్టెప్ 1 యూస్ సెట్ యూస్ చేస్తాం మనం, రైట్? సెట్ డేటా స్ట్రక్చర్ యూస్ చేస్తాం. సో సెట్లో ఏంటంటే నేను ఫస్ట్ యారేని ఐటరేట్ చేస్తాను. ఐ ఐటరేట్ ది ఫస్ట్ యారే ఫస్ట్. ఐ సే సెట్ ఇంటీజర్ ఆఫ్ సెట్. ఐ ఐటరేట్ ది ఫస్ట్ యారే ఐటరేట్ చేయాలి. I equals to 0, I is less than n1. n1 అనేది సైజ్ ఆఫ్ ఫస్ట్ యారే, and size of second array is n2. n2 is the size of second array. ఫస్ట్ యారే ఐటరేట్ చేయాలి అండ్ యాజ్ ఇట్ ఈస్ సెకండ్ యారే కూడా ఐటరేట్ చేయాలి. సో ఫస్ట్ నేను ఐటరేట్ చేస్తాను. ఐ ఐటరేట్ ద ఫస్ట్ యారే ఫస్ట్. సో then I go here, use another one. Okay, first array, I go to the first element. I say 1 put into the set. 1 అనేది సెట్లో పెట్టేసాం. తర్వాత నెక్స్ట్ మళ్ళీ 1 వచ్చింది. 1 మనం రిపీట్ చేస్తాం. నో, వీ డిడ్ంట్ రిపీట్ 1 బికాస్ సెట్లో యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. సెట్లో యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఉంటాయి. డూప్లికేట్స్ రిపీట్ అవ్వవు. సో నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్ళిపోతాం. దట్ ఈస్ 2 సెట్లో ఉందా లేదు, సో ఐ ఇన్సర్ట్ 2 into the set. నెక్స్ట్ ఎలిమెంట్ 3 సెట్లో ఉందా లేదు, సో ఐ ఇన్సర్ట్ 3 into the నెక్స్ట్ ఎలిమెంట్. ఓకే, 4 సెట్లో ఉందా లేదు, నో, సో ఐ ఇన్సర్ట్ టు ద నెక్స్ట్ సెట్. నెక్స్ట్ 5 సెట్లో ఉందా, నో, సో ఐ ఇన్సర్ట్ టు ద సెట్. సో ఓకే, ఫస్ట్ యారేలో మనం ఇన్సర్ట్ చేసేసాం. ఫస్ట్ యారేలో ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేసాం. సెట్ డాట్ insert elements into insert elements from array of 1 elements into the set. Okay, first అయిపోయింది. ఫస్ట్ array iteration అయిపోయింది. సో విల్ గో టు ద సెకండ్ array, దట్ ఈస్ n2 is the our second array. n2 అది మన సెకండ్ array. I'll go to the second array and I say 2ని ఇన్సర్ట్ చేయొచ్చా సెట్లోకి? నో, 2 ఈజ్ ఆల్రెడీ ఇన్ ద సెట్, సో వీ డోంట్ ఇన్సర్ట్ 2 into the set. 2 అని మనం ఇన్సర్ట్ చేయం సెట్లో, ఎందుకంటే ఆల్రెడీ సెట్లో ఉంది. దెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. 3 ఆల్రెడీ సెట్లో ఉంది. దెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. 4 ఆల్రెడీ సెట్లో ఉంది. దెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. 4 ఈజ్ ఆల్రెడీ ఇన్ ద సెట్. దెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. 5 ఈజ్ ఆల్రెడీ ఇన్ ద సెట్. దెన్ ఐ మూవ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్. 6 ఈజ్ నాట్ ఇన్ ద సెట్, సో దెన్ ఐ ఇన్సర్ట్ టు ద సెట్, రైట్? 6 అనేది సెట్లో లేదు కాబట్టి ఐ ఇన్సర్ట్ టు ద సెట్. దెన్ సింపుల్, we can write as set insert into the array, insert into the array 2, insert into the set. Okay, this is our step 1. ఓకే, స్టెప్ 1లో మనం ఏం చేసామంటే యారే 2 యారేస్లో ఐటరేట్ చేసి యూనిక్ ఎలిమెంట్స్ అన్నిటిని సెట్లో పెట్టేసాం, రైట్? ఇప్పుడు మనం స్టెప్ 2లో ఏం చేస్తామంటే, స్టెప్ 2లో యారేలో సెట్లో ఐటరేట్ చేసి సెట్లో ఉన్న అన్ని ఎలిమెంట్స్ని మనం యూనియన్లో ఇన్సర్ట్ చేస్తాం. బికాస్ యూనియన్ ఈజ్ అవర్ ఆన్సర్, రైట్? సో యూనియన్ అనేది మన ఆన్సర్ కాబట్టి సెట్లో నేను ఐటరేట్ చేసి అన్నిటిని
యూనియన్ యారేలోకి ఇన్సర్ట్ చేస్తాను సెట్లో ఉన్న యారే ఎలిమెంట్స్ అన్నిటిని. దానికోసం మనం స్టెప్ 2 చేయాలి. స్టెప్ 2 అనేసి యూనియన్ యారే డిక్లేర్ చేయాలి. యూనియన్ యారే అండ్ యూనియన్ యారే సైజ్ వచ్చేసి సేమ్ యాజ్ సెట్ యారే సైజ్. ఓకే, ఇట్ ఈస్ సేమ్ యాజ్ సెట్ యారే సైజ్. యూనియన్ యారే సైజ్ అనేది సేమ్ యాజ్ సెట్ యారే సైజ్, రైట్? ఓకే, దెన్ ఐ సే స్టార్ట్ ఫ్రమ్ I equals to 0. ఫస్ట్ ఇండెక్స్ 0th ఇండెక్స్ నుంచి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం స్టార్ట్ చేయమని చెప్తున్నాను. దెన్ నేను ఒక లూప్ రాసుకుంటాను. ఫర్ ఈచ్ లూప్ ఐ సే ఆటో ఐటరేట్ ది సెట్ and insert the elements to the union array. I say union increment is equals to I iterate so this ఇది ఎందుకు నేను I++ అన్నానంటే ఫస్ట్ మనం అరే 0th ఇండెక్స్లో 1 ఇన్సర్ట్ చేయగానే మనం నెక్స్ట్ ఎలిమెంట్కి ఇంక్రిమెంట్ అవ్వాలి. నెక్స్ట్ ఇండెక్స్కి ఇంక్రిమెంట్ అయ్యి ఈ సెట్లో ఉన్న ఎలిమెంట్ని దీనిలోకి ఇన్సర్ట్ చేస్తాం, రైట్? ఫస్ట్ 0 ఇండెక్స్, తర్వాత 0 ఇండెక్స్లో 1 ఇన్సర్ట్ చేస్తాం, ఫస్ట్ ఇండెక్స్లో 2 ఇన్సర్ట్ చేస్తాం, థర్డ్ ఇండెక్స్లో 3 ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాం. అలా అన్ని ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తూ వస్తాం. అందుకోసం స్టెప్ 2 అనేది యూస్ చేస్తాం. సో ఓకే, ఇప్పుడు మనం టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేద్దాం. వాట్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ? టైం కాంప్లెక్సిటీ ఫర్ స్టెప్ 1 ఫస్ట్ యారే ఐటరేషన్కి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి 0 big O of n1 logarithmic of n1 logarithmic of n. సో ఓకే, స్టెప్ 2 ఇప్పుడు సెకండ్ యారే ఐటరేషన్ వచ్చేసి big O of n2 logarithmic of n. అండ్ దీనికి and to insert elements into the యూనియన్ యారేలోకి ఎలిమెంట్స్ ఇన్సర్ట్ చేయడం కోసం టైం కాంప్లెక్సిటీ వచ్చేసి big O of n1 plus n2 అవుతుంది. సో ద హోల్ టైం కాంప్లెక్సిటీ ఈస్ లైక్ వచ్చేసి big O of n1 logarithmic of n plus big O of n2 logarithmic of n plus big O of n1 plus n2, right? Okay, what is the space complexity? Space complexity వచ్చేసి big O of n1 plus n2. big O of n1 plus n2. ఎందుకు big O of n1 plus n2 అంటే బికాస్ మనం ఎలిమెంట్స్ అన్నిటినీ సెట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాం, రైట్? మనం ఒక ఎక్స్టర్నల్ సెట్ అనేది యూజ్ చేస్తున్నాం విచ్ విల్ ఎండ్ అప్ టేకింగ్ ద టైం కాంప్లెక్సిటీ స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ n1 plus n2 ఎట్ ది వర్స్ట్ కేస్, రైట్? ఇది వర్స్ట్ కేస్లో స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి big O of n1 plus n2 తీసుకుంటుంది బికాస్ వీఆర్ యూజింగ్ అన్ ఎక్స్టర్నల్ set. Because we are using an external set. So this is the time complexity and this is the space complexity plus big O of n1 plus n2. ఇది ఎందుకు ఈ స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకంటే we should return the answer, right? ఇది ఎందుకంటే this is used to return the answer. It will return the answer. You should need to explain this to the interviewer. మీరు ఈ టైం కాంప్లెక్సిటీ గురించి ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్? ఈ స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకు వస్తుంది అండ్ ఈ స్పేస్ కాంప్లెక్సిటీ ఎందుకు వస్తుందో నువ్వు క్లియర్గా ఇంటర్వ్యూకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దిస్ ఈస్ ది brute force solution, right? Sorry, I don't forget to mention this. So this is the brute force solution and these time complexities and space complexity for the brute force solution. Let's go to the optimal solution. సో ఇప్పుడు మనం ఆప్టిమల్ సొల్యూషన్ గురించి డిస్కస్ చేద్దాం. లెట్స్ డిస్కస్ అబౌట్ ఆప్టిమల్ సొల్యూషన్. మనం 2-pointer అప్రోచ్ యూస్ చేస్తాం. we solve the problem using 2-pointer approach యూస్ చేసి సాల్వ్ చేస్తాం. సో I take 2 pointers, that is I. ఓకే, 2 pointers తీసుకుంటాను. I say I అనే పాయింటర్ ఫస్ట్ ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది అండ్ J అనే పాయింటర్ సెకండ్ యారే ఫస్ట్ ఎలిమెంట్ని పాయింట్ చేస్తుంది. సో ఓకే, ఐ విల్ స్టార్ట్ ద ఐటరేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ యారే. నేను ఒక యూనియన్ యారే క్రియేట్ చేస్తాను. యూనియన్ యారే. ఓకే, యూనియన్ యారే సైజ్ అనేది ఇనిషియల్లీ 0. యూనియన్ యారే సైజ్ ఇస్ ఇనిషియల్లీ 0. ఓకే, దెన్ ఐ స్టార్ట్ ద ఐటరేషన్ స్టార్ట్ చేద్దాం. దెన్ ఐ విల్ సే 1. ఓకే, యూనియన్ యారేలో ఎలిమెంట్స్ అనేది అసెండింగ్ ఆర్డర్లో ఇన్సర్ట్ చేయాలి. ఎలా ఇన్సర్ట్ చేయాలి? అసెండింగ్ ఆర్డర్లో ఇన్సర్ట్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్. సో ఓకే, 1. ఓకే, 1 I పాయింటర్ దగ్గర 1 ఉంది, J పాయింటర్ దగ్గర 2 ఉంది. మనకి విచ్ ఈస్ అసెండింగ్ ఆర్డర్. 1 అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ కాబట్టి I ఇన్సర్ట్ 1. దెన్ I మూవ్ 1 అని మూవ్ చేశాను. I పాయింటర్ మూవ్ చేశాను.
Then I have got I pointer that is 1 and j pointer that is 2, right? So okay, I pointer అనేది 1 because 1 is already in this union, right? 1 is already in the union. మన డూప్లికేట్స్ అనేది రిపీట్ చేయం, మన డూప్లికేట్స్ అనేది యూనియన్లో రిపీట్ చేయం. సో ఐ మూవ్ ద ఐ పాయింటర్. దెన్ j then I, then again I equal to 2, right? I equal to 2. So I'll insert I into I to 2 because it's in ascending order కాబట్టి మనం I అనేది ఇన్సర్ట్ చేసేస్తాం. Then j is also 2, right? J is also 2. Then I move the I pointer that is 3. Then I check the both pointers, that is I is pointing at 3 and j is pointing at 2. I అనేది 3ని పాయింట్ చేస్తుంది and j అనేది 2ని పాయింట్ చేస్తుంది, రైట్? సో ఓకే, j అనేది j ఈక్వల్ టు 2 కాబట్టి j అని 2 అనే వాల్యూ ఆల్రెడీ సెట్లో ఉంది కాబట్టి యూనియన్లో ఉంది కాబట్టి దెన్ ఐ మూవ్ ద j పాయింటర్. దెన్ j I దగ్గర 3 ఉంది, j దగ్గర 3 ఉంది. సో ఐ ఇన్సర్ట్ ఇన్ టు ది యూనియన్ అరే. దెన్ ఐ ఐ పాయింటర్ని మూవ్ చేస్తాను, రైట్? ఇప్పుడు ఐ దగ్గర 4 ఉంది, రైట్? ఐ పాయింటర్ దగ్గర 4 ఉంది. దెన్ ఐ ఇన్సర్ట్ ఇన్ టు ది యూనియన్ అరేలో ఇన్సర్ట్ చేశాను. అండ్ 3 జే పాయింటర్ 3 పాయింట్ చేస్తుంది, బట్ జే పాయింటర్ 3 అనేది ఆల్రెడీ యూనియన్ అరేలో ఉంది, అందుకే నేను దీన్ని మూవ్ చేస్తున్నాను. జే పాయింటర్ బట్ ఇప్పుడు జే పాయింటర్ దగ్గర 4 వాల్యూ ఉంది, బట్ యూనియన్ అరేలో ఆల్రెడీ 4 వాల్యూ ఉంది. దెన్ ఐ మూవ్ ద జే పాయింటర్. దెన్ అగైన్ సేమ్ 4 వాల్యూ అనేది యూనియన్లో ఉంది, క్యారీలో ఉంది కాబట్టి దెన్ ఐ మూవ్ ద జే పాయింటర్. ఓకే, నెక్స్ట్ దెన్ ఐ మూవ్ ద ఐ పాయింటర్ ఆల్సో బికాస్ 4 అనేది యూనియన్ అరేలో ఉంది కాబట్టి. దెన్ ఐ గాట్ ద 5, రైట్? దెన్ ఐ గాట్ ది 5. ఐ ఇన్సర్ట్ ఇట్ టు ది యూనియన్ అరేలో నేను 5 అనేది ఇన్సర్ట్ చేశాను. సో దిస్ హైడ్రేషన్ ఈజ్ ఓవర్ కంప్లీటెడ్. ఇప్పుడు జే పాయింటర్ అనేది 5ని పాయింట్ చేస్తుంది, బట్ 5 ఈజ్ ఆల్రెడీ ఇన్ ది యూనియన్ అరేలో ఆల్రెడీ ఉంది కాబట్టి ఐ విల్ మూవ్ ది జే పాయింటర్. Now the j is pointing at 6, right? Now the j is pointing at 6. So okay, 6 అనేది యూనియన్ అరేలో ఉందా లేదు. Then I'll insert into the 6. Then I completed my iteration. Iteration is over. So therefore we got the union array. అంతే, ఐటరేషన్ అయిపోయింది. we have got the union array మనకు వచ్చేసింది. సో ఓకే, let's try to analyze the time complexity. సో ఇక్కడ మనం I'll say time complexity is equals to big O of n1 plus n2. Time complexity is big O of n1 plus n2 because we are doing iteration to the two arrays లో iteration చేస్తున్నాం కాబట్టి n1 plus n2 అవుతుంది time complexity. Space complexity is equals to big O of n1 plus n2. సో మీరు దీన్ని ఇంటర్వ్యూయర్కి మెన్షన్ చేయాలి బికాస్ వై ద టైం కాంప్లెక్సిటీ ఈస్ big O of n1 plus n2 అని అడుగుతారు ఇంటర్వ్యూయర్. అప్పుడు మీరు చెప్పాలి, సో ఈ స్పేస్ కాంప్లెక్సిటీ ఓన్లీ యూస్డ్ ఫర్ రిటర్న్ ది ఆన్సర్. ఇంటర్వ్యూర్ అడిగినప్పుడు యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ ఈ స్పెసిఫిక్ స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఓన్లీ ఆన్సర్ని రిటర్న్ చేస్తుందని చెప్పాలంతే. సో దిస్ ఈస్ ద టైం కాంప్లెక్సిటీ అండ్ ది స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ ది ఆప్టిమల్ సొల్యూషన్ ఆఫ్ union of two sorted arrays. Code link was in the description.